గేమర్ ఆఫ్ ద వీక్ అని ఎవరికైనా ఇవ్వాలి అంటే గినా ఈ వీక్కి అయితే సంజనాకి ఇచ్చేయచ్చు. ఏమన్నా ఆడుతుంది గేమ్, అంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అన్న లెవెల్లో ఆడుతూ ఉంది. హౌస్ అందరు ఒకవైపు కొట్టుకుంటా ఉంటే తిన వల్ల తిను చేసిన పని వల్ల వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటే తిను ఎంజాయ్ చేస్తుంది పక్కన కూర్చొని కూల్గా. క్లాసిక్ గేమర్, సూపర్ గేమర్ అసలు. గేమర్ ఆఫ్ ద వీక్ గోస్ టు సంజన, క్యాప్టెన్ ఆఫ్ ద వీక్ గోస్ టు సంజన. కొడితే కుంభస్థలం కొట్టాలి అన్నట్టు అవుట్ హౌస్ నుంచి ఒక కాఫీ అని అడుక్కోవడం నుంచి డైరెక్ట్గా వెళ్ళి లగ్జూరియస్ క్యాప్టెన్ రూమ్లో పడుకుంటుంది ఇంకా. సో సూపర్గా ఆడింది గేము. ఏం జరిగిందంటే యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు, కామనర్స్ పనిష్మెంట్ లాగా అంటే వీళ్ళని ఇంకా టెనెంట్స్ అందరినీ ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రానివ్వటం ఇవన్నీ వద్దు అని సమ్ డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి. అవి జరిగి సంజననైతే 2 days రావద్దు, 2 days ఇంట్లోకి రాకూడదు తను అని చెప్పారు. చేతులు కడుక్కోవడానికి ప్రతి ఏ విషయానికి దేని గురించి కూడా ఆమె ఇంట్లోకి రాకూడదు అని చెప్పారనమాట. ఆ టైంలో బిగ్ బాస్ సంజనాని పిలిచేసి కన్ఫెషన్ రూమ్కి ఏం చెప్పారు, కెప్టెన్సీ టాస్క్ పెడుతున్నాము. సో మీరు ఒక కంటెండరు, మీరు ఇంకా ఎంతమంది, ఒక 4 సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు ఆ క్యాండిడేట్స్ చెప్పండి అని చెప్పేసి కెప్టెన్సీ కంటెండర్స్. అయితే ఆమె చూస్ చేసుకున్నది ఓనర్స్ నుంచి డిమాన్ పవన్ అండ్ హరీష్. కొంచెం ఆమె మాట్లాడుతుంది కదా హరీష్తో సో వాళ్ళిద్దరిని. తర్వాత టెనెంట్స్ నుంచి ఇమాన్యుయల్ అండ్ సృష్టి వర్మ వీళ్ళిద్దరిని చూస్ చేసుకుంది. అయితే ఏం జరిగింది, ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు. సో బయటకు వచ్చి చెప్పింది వీళ్ళని చూస్ చేసుకున్నాను అనేసి. అందరూ మమ్మల్ని వాళ్ళని ఎందుకు చేసుకున్నారు, అట్లా చేసుకుంటారు, రిలేషన్షిప్ బేస్డ్ ఎట్లా చేస్తారు, కనెక్షన్స్ ఎట్లా, అది అంత ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేసుకున్నారు. ఫైనల్గా ట్విస్ట్ ఏంటి అంటే ఈ కంటెండర్స్ వాళ్ళు డైరెక్ట్గా ఆడలేరు, వాళ్ళు తరపున ఇంకొకరు ఆడాలన్నమాట. ఆ రకంగా డిమన్ పవన్ ప్రియా శెట్టిని చూస్ చేసుకున్నారు. సంజన శ్రీజ, సైకో శ్రీజ. నేను అనట్లేదు ఈ మాట, సంజనానే ఆ రోజు గొడవ జరిగింది కదా బాత్రూంలో ఇష్యూలో, అప్పుడు శ్రీజాని ఇమాన్యుయల్తో చెప్పింది సైకో అది అనేసి. సో అది చెప్తున్నాను, సైకో శ్రీజ. తర్వాత రాము రాథోడ్, సృష్టి తరపున రాము రాథోడ్ ఆడతాడు, ఇమాన్యుయల్ తరపున భరణి, హరీష్ తరపున పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్. సో వీళ్ళు చూస్ చేసుకున్నారు, వీళ్ళు గేమ్ ఆడారు. ఫైనల్గా శ్రీజ ఆధ్వర్యంలో సైకో శ్రీజ ఆధ్వర్యంలో సంజన కెప్టెన్సీ గెలుచుకున్నారు, కెప్టెన్ అయ్యింది. ఇంకటి నుంచి ఎట్లా ఉండబోతుంది అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే మామూలుగా ఆమె టెనెంట్గా బయట ఉండినే ఇంత రచ్చ చేసింది. సో ఇప్పుడు డైరెక్ట్గా క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ ఇంకా అల్లాడిచ్చేస్తుంది అనేది ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. ఏది ఏమైనా ఆమె ఇరిటేటింగ్ చేయొచ్చు, డ్రామాలు చేయొచ్చు, కన్నింగ్ చేయొచ్చు, పొగరు చూయించవచ్చు, మాటలు విసిరేయచ్చు, కానీ అందరూ కొట్టుకుంటా ఉంటే ఈమె ఎంటర్టైన్ అవుతుంది, మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది, ఫుల్ కంటెంట్ అయితే ఇస్తూ ఉంది, ఏదైతే బిగ్ బాస్కి అవసరమో అది చేస్తూ ఉంది. సో షీఈ్ అన్ అబ్సల్యూట్ గేమర్, అబ్సల్యూట్ సినిమా చూపిస్తూ ఉంది అందరికీ, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి. పర్ఫెక్ట్ రా మెటీరియల్, పర్ఫెక్ట్లీ రా ఫర్ బిగ్ బాస్.